హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే మనకి ఈరోజు చాలా విషయాలు అయితే రావడం జరిగింది. మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది విద్యార్థులకు చేరే ప్రయత్నం జరుగుతుంది. సో మనకు వివరాల్లోకి వెళ్తే సింగరేణికి కొత్త బాస్ అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీగా 9 ఏళ్ల పాటు పనిచేసిన ఎన్ శ్రీధర్ పదవీ కాలం గత ఏడాది డిసెంబర్ 31తో ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో సింగరేణి ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ ఎన్ బలరాంకు సీఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించిందంటూ మనకు రావడం జరిగింది. ఈ 1-2 నెలల కాలంలో అయితే మనకు చాలామంది కొత్త బాసులు మారే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్లో భాగంగా మనకు ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఏప్రిల్లో టెట్ అంటూ మనకు రావడం జరిగింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చిందంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. ఏప్రిల్లో టెట్ 60,000 మంది టీచర్లు రాసే అవకాశం, పదోన్నతులకు అనివార్యంగా మారిన అర్హత పరీక్ష, ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తేనే మెగా డిఎస్సి అంటూ కూడా మనకు రావడం జరిగింది. సో మనకి ఇందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మరియు బీఈడీ డీఈడీ చేసిన విద్యార్థులకు కలిపి ఒకటే టెట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ టెస్ట్ లాగే మాకు సపరేట్గా కండక్ట్ చేస్తే బాగుంటుంది అయితే అడగడం జరుగుతుంది. సో దానికైతే ప్రభుత్వం అయితే ఓకే చెప్పలేదు. సో అందరు కలిపి ఒకటే ఎగ్జామ్ ఉండబోతుంది. ఇది మనకు ఏప్రిల్లో అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. వీలైనంత తొందరగా కండక్ట్ చేసే అవకాశాలను అయితే పరిశీలించడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా మనకు 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకు ఏప్రిల్లో అయితే కండక్ట్ చేసే ఆలోచన ఉన్నట్టుగా మనకు రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా మెగా డిఎస్సికి టెట్ అయితే అడ్డంకిగా మారింది. ఇందులో ప్రధానంగా ఉపాధ్యాయులకు టెట్ అర్హత ఉన్నవారికి మాత్రమే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉపాధ్యాయులకు కంపల్సరీ అయిపోయింది. అదేవిధంగా విద్యార్థులు డిఎస్సికి టెట్ కావాలి కాబట్టి సో దీనికి కూడా కంపల్సరీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ టెట్ నిర్వహించిన తర్వాతే మనకు డిఎస్సికి అయితే అవకాశం ఉంటుంది. సో టెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎంతమంది ప్రమోషన్స్ తోటి ఖాళీలు ఏర్పడ్డాయి అనే దానిపై దృష్టి పెట్టుకొని మనకు దాదాపు ఒక 20,000కు పైచిలకు ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం ఉంది. సో టెట్కు సన్నద్ధం అవుతున్న వారికి సో డిఎస్సి కూడా కొంత ఉపయోగపడే అవకాశం ఉంది. సో కాబట్టి ప్రిపరేషన్ అయితే మీరు కంటిన్యూ చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీల్లో అనాథలకు 2% కోట అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క అంటూ చెప్పి రావడం జరిగింది. మనకి ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లో తల్లిదండ్రులు లేని వారికి 2% కోట కేటాయించేందుకు కసరత్తు చేయాలని చెప్పి అధికారులను మంత్రి సీతక్క ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దగ్గరే అంగన్వాడీ కేంద్రాలు ఉండే విధంగా కూడా అధికారులు చొరవ చూపాలని చెప్పి మనకు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. మరో న్యూస్ చూసుకుంటే మొగసెసే వాపస్ చేస్తా సందీప్ పాండే అంటూ మనకు రావడం జరిగింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు అమెరికా మద్దతు ఇస్తున్నందుకు నిరసనగా రామన్ మొగసెసే అవార్డును వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్టు సామాజిక కార్యకర్త సందీప్ పాండే తెలిపారు. అదేవిధంగా అమెరికా యూనివర్సిటీల నుంచి పొందిన 2 డిగ్రీలను కూడా వదులుకోనున్నట్టు వివరించారు. రామన్ మొగసెసే అవార్డుతో అమెరికాకు చెందిన రాక్ఫెల్లర్ ఫౌండేషన్ మరియు ఫోర్డ్ ఫౌండేషన్తో సంబంధం ఉండటం గమనార్హం అంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది. సో కొంతమంది ఏ విషయానికి ఎక్కడ స్పందిస్తారో కొంచెం అయితే అర్థం కాదు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు మద్దతు ఇవ్వడం ఓకే సార్, అది వ్యక్తిగత విషయం. కానీ మన దేశంలో ఇన్ని సమస్యలు ఉండగా దానికి బదులు ఇతర దేశాల్లో జరుగుతున్న సమస్యపై స్పందించడం అనేది మరి ఏ విధంగా అనేది వారే ఆలోచించుకోవాలి. సో మరో పాయింట్ చూసుకుంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సికింద్రాబాద్లో 48 టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ 2024-25 అకాడమిక్ సెషన్కు 48 టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 20 వరకు ఉంది. అదేవిధంగా ఏపీలో డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 13 వరకు ఉంది. అదేవిధంగా ఏపీపీఎస్సీ నుంచి జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. దీనికి కూడా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 20 వరకు ఉంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 12 వరకు ఉంది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే 31 వరకు ఆపరేషన్ స్మైల్, తప్పిపోయిన అదృశ్యమైన చిన్నారుల జాడ కోసం పోలీసుల గాలింపు అంటూ చెప్పి రావడం జరిగింది. మనకి ఇది స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఎగ్జామ్లలో అడిగే అవకాశం ఉంటుంది. తప్పిపోయిన అదృశ్యమైన బాల కార్మికులుగా మారిన చిన్నారుల జాడ కనిపెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31 వరకు ఆపరేషన్ స్మైల్ 10 స్పెషల్ డ్రైవ్ను పోలీసులు చేపట్టారు. జనవరి 1వ తేదీన ప్రారంభమైన ఈ స్పెషల్ డ్రైవ్లో పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ ప్రొటెక్షన్, రెవెన్యూ, విద్య, వైద్య, లేబర్, పరిశ్రమల శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు
స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయని చెప్పి మనకు రావడం జరిగింది. ఇది మనకు 31 వరకు ఆపరేషన్ స్మైల్ గురించి కొత్త సమాచారం. అదేవిధంగా నిట్టు వరంగల్లో 4 కొత్త కోర్సులు అంటూ రావడం జరిగింది. 100 ఎకరాల స్థలం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి. వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్టు పెరుగుతున్న ఉద్యోగ వనరులను దృష్టిలో పెట్టుకొని మరో 4 కొత్త బీటెక్ కోర్సులకు రూపకల్పన చేస్తుంది. బీటెక్లో గత ఏడాది వరకు 8 కోర్సులు ఉండేవి. ఈసారి కొత్తగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించింది. దీనికి తోడు వచ్చే విద్యా సంవత్సరం నుంచి టెక్స్టైల్ ఇంజనీరింగ్ మరియు రైల్వే, అగ్రి ఇంజనీరింగ్ అండ్ బీఆర్క్ కోర్సులను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం నీట్ క్యాంపస్ 247 ఎకరాల్లో విస్తరించి ఉంది. పెరుగుతున్న పరిశోధనల స్థాయి, కొత్త కోర్సుల భవనాల నిర్మాణం కోసం నీట్ క్యాంపస్లో స్థలం కొరత సమస్య అధికంగా ఉందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు కొన్ని కొత్త కోర్సులు వస్తున్నాయి. అదేవిధంగా నీట్ క్యాంపస్ను కూడా విస్తరిస్తున్నారని చెప్పి మనకు ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్లో భాగంగా మరో పాయింట్ తీసుకుంటే రెట్టింపైన బ్రిక్స్ బలం అంటూ మనకు వార్త రావడం జరిగింది. మరో 5 దేశాల చేరిక. బ్రిక్స్ కూటమి బలం రెట్టింపైంది. మరో 5 దేశాలకు ఈ కూటమిలో సభ్యత్వం ఇస్తూ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రష్యా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఈ కూటమిలోకి కొత్తగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చి చేరాయంటూ మనకు ప్రస్తుతం అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం బ్రిక్స్ 10 దేశాల కూటమిగా అవతరించింది. గత ఏడాది ఆగస్టులో జోహన్నెస్బర్గ్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో మొత్తం 6 దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అర్జెంటీనాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు తాము బ్రిక్స్లో చేరబోమని చెప్పి ప్రకటించడం జరిగింది. దీంతో 5 దేశాలకే సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం 10 దేశాలతో ఇప్పుడు బ్రిక్స్ కూటమిగా అవతరించింది. 2006లో బ్రిక్ ఏర్పాటైంది. 2010లో దక్షిణాఫ్రికా చేరాక అది బ్రిక్స్గా అవతరించిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు రెట్టింపైన బ్రిక్స్ బలం గురించి కొంత సమాచారం. అదేవిధంగా మరికొన్ని పాయింట్ చూసుకుంటే నేర న్యాయ చట్టాలపై 26లోగా నోటిఫికేషన్, ఏడాదిలో అమలు అంటూ కేంద్రం అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ మరియు నేర శిక్షా స్మృతి సిఆర్పిసి, అదేవిధంగా భారతీయ సాక్ష్యాల చట్టం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకువస్తున్న భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలపై ఈ నెల 26లోగా నోటిఫికేషన్ రానుంది. ఏడాదిలోగా ఈ 3 దేశమంతటా అమల్లోకి వస్తాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు నేర న్యాయ చట్టాలపై కొంత సమాచారం. అదేవిధంగా వాహ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంటూ మనకు రావడం జరిగింది. సమయపాలనలో అంతర్జాతీయంగా 2వ స్థానం. విమానయాన విశ్లేషణ సంస్థ సిరియం నివేదిక అంటూ రావడం జరిగింది. మనకి సమయపాలన ఆన్ టైం పర్ఫార్మెన్స్ ఓటీపీలో అంతర్జాతీయ అగ్రగామి 10 విమానాశ్రయాల్లో హైదరాబాదు, బెంగళూరు వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయని చెప్పి ఇవ్వడం జరిగింది. 2023లో ఓటీపీని సమీక్షించిన విమానయాన అనలిటిక్స్ సంస్థ సిరియం రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. టాప్ 10 విమానాశ్రయాల్లో మన దేశంలోని కోల్కతా విమానాశ్రయం కూడా స్థానం దక్కించుకుంది. అమెరికాలోని మిన్నెపోలిస్ సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం 84.44% ఓటీపీతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు సిరియం నివేదిక గురించి కొంత సమాచారం. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియోలు అందుబాటులో ఉన్నాయి. సో మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.